అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. మేము ప్లాన్స్ అన్నీ అప్లోడ్ చేసామండి, ఎస్టిమేషన్ వేసి. ప్లాన్స్ కూడా చాలామంది రెస్పాన్సిబిలిటీ అయ్యారు. కొంతమంది కామెంట్స్లో ఈ సైజు మాకు ఎంత అయింది, ఆ సైజు మాకు ఎంత అయింది అని కామెంట్స్ పెట్టారండి. దాని ప్రకారం కూడా మీ రోజు ప్లాన్లను అప్లోడ్ చేసినాం. ఇంకా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో తెలియపరచండి. దాని ప్రకారం మేము ఎస్టిమేషన్ వేసి ప్లాన్తో పాటు ఎస్టిమేషన్ వేసి వీడియోలు అప్లోడ్ చేస్తాం. లేదండి స్వయంగా మేము గీసిస్తారా అంటే గీసిస్తామండి, కొంచెం అమౌంట్ తీసుకుంటాం. అందరికంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఎస్టిమేషన్ ప్లాన్ రెండు కావాలంటే ఒక అమౌంట్ అవుతుంది, ఒకటి ప్లాన్ వరకు అయితే ఒక అమౌంట్ అవుతుంది. అందరికంటే తక్కువలో మనం ప్లాన్కి ఇస్తాం. వాట్సాప్కి మెసేజ్ చేయండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా రాగలుగుతాం, చేయగలుగుతాం. మా వీడియోలు నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్స్లో తెలియపరచండి. అలాగే యూట్యూబ్ కొత్తగా పెట్టాం. ఎక్స్పీరియన్స్ వర్క్ అయితే మాకు 27 సంవత్సరాలు ఉంది, కానీ వీడియోలో ఎక్స్పీరియన్స్ లేదండి. చిన్న ఫోన్తో మేము రికార్డ్ చేస్తున్నాం. కొంచెం అప్డేట్ అయిన తర్వాత మేము పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎంతో మీ అవసరం, సపోర్ట్ ఎంతో మాకు అవసరం. థ్యాంక్ యూ. కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 40x30 సైజ్ అండి, ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ అండి. ఇది మనకి ఈ సైజులో డూప్లెక్స్ హౌస్ ఒక కస్టమర్ అడగడం జరిగింది. కామెంట్స్లో తెలియపరచారు, ఈ సైజ్ ఎంత ఇద్దండి అని మాకు కొంచెం చెప్పండి అని అన్నాడు. వాళ్ళ మాటకి మేము గౌరవించి మీ దాన్ని రిప్లై చేయడం జరిగిందండి. ఎస్టిమేషన్ కాస్ట్ మనకి ఈ విధంగా కట్టుకోవాలంటే మనకి 35 lakhs అయింది. అది ఎట్లా అయింది, ఏ విధంగా కట్టుకోవాలి, ఎక్కడ ఏ స్టేజ్లో ఎంత ఖర్చు అయింది అనేది పూర్తిగా నేను వివరిస్తానండి. ఈ సైజు మనకి 40x30 ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ 35 lakhs. మనకి స్థలం వచ్చి 2.7 సెంట్స్ వచ్చింది. గజాల్లో మీకు అది ఎట్లా మాకు తెలియదండి, మీరు తెలుసుకోండి ఎంత గజాలు అనేది. దీనికి మనం 2 బెడ్రూమ్లు, తర్వాత 2 టాయిలెట్లు, లైబ్రరీ అంటే సెంట్రల్ హాలు, సెంటర్లో మెట్లు, తర్వాత లివింగ్ రూము, కిచెను, మన డిన్నర్ హాలు ఇవి వస్తాయండి. దీని చుట్టూరు పార్కింగ్ ప్లేస్ ఏమి లేదా అని మీకు డౌట్ రావచ్చండి. ఇది ఓన్లీ మన కాలం టు కాలం సైజు మాత్రమే. ఇది మనకి ఈ విధంగా కట్టుకోవాలంటే 50-30 అయినా ఉండాలి, లేదా 40-40 అయినా ఉండాలి. అప్పుడు మనకి ముందు కానీ సైడ్లు కానీ ఖాళీ స్థలం రావాలి పార్కింగ్. అప్పుడు మనకి బ్యాక్ సైడ్ కానీ ముందు పక్కన 10 అడుగులు ఖాళీ స్థలం వదిలేసి ఈ విధంగా మనం కట్టుకోవచ్చు. ఇది పొడుగు మనకి 50 అయినా ఉండాలి, లేదా ఎడల్పు 40 అయినా ఉండాలి. రెండిట్లో ఉంటేనే ఈ విధంగా కట్టుకోవచ్చు. 0 చేసుకుంటే మీకు కార్ పార్కింగ్ అనేది సెట్ కాదండి ఈ ప్లాన్లో. ఈ ఓన్లీ మా కాలమ్స్, దీని కాలమ్స్ 12 కాలమ్స్ వస్తాయి. కనుక దీనికి సంబంధించి ఖర్చు ఎంత వచ్చింది, 35 లక్షలు. దానికి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు వచ్చింది అని మీకు 90% వరకే మీకు ఎస్టిమేషన్ చెప్పబోతున్నాను. 100% ఇది రాదండి. ఎందుకంటే మీరు కన్స్ట్రక్షన్ మేమైతే మా ద్వారా చేయించుకునే ఉద్దేశం ఉంటే మేము కరెక్ట్గా మా రేట్ ప్రకారం మేము చెప్పగలుగుతాం. మీరు ఎవరైనా విని కట్టుకోవాలనుకుంటే రఫ్గా 35 లక్షలు పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి, అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి, అక్కడ ఉన్న రేట్ని బట్టి కొంచెం తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఈ చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది అనేది నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆ విధంగా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 35 లక్షలు అండి టోటల్ దీని బడ్జెట్. 35 లక్షలు. ఈ 35 లక్షల నుంచి మనము డివైడ్ అమౌంట్ ఏ స్టేజ్లో ఎంత ఖర్చు పెట్టాలనేది నేను వివరిస్తాను. పుట్టింగ్స్, పిల్లర్స్, మ్యాటు, తర్వాత బేస్ మట్టం, దాంట్లో మట్టి, పైన ప్లింత్ వరకు మనకి 7 lakhs అయింది. రెండోది స్లాబ్, ప్లింత్ బీము, పిల్లర్స్, స్టీల్, సిమెంట్ దానికి సంబంధించి ఎంత ఖర్చు, లేబర్ కానీ అన్ని దాంట్లో ఇంక్లూడ్ అవుతాయండి. ప్రతి దాంట్లో 7 లక్షలు సపరేట్ ఏం కాదండి. దాంట్లో మెటీరియల్, లేబర్ అంతా ఇంక్లూడ్తో అయ్యింది. దీన్ని డివైడ్ చేసుకోవాలి మనం. తర్వాత ప్లింత్ బీమ్, పుట్టింగ్స్, తర్వాత పిల్లర్స్, స్లాబు, స్టీల్, సిమెంట్, శాండ్ అంతా, లేబర్ అంతా కలిపి 6 lakhs అయ్యింది. స్లాబ్కి 6 లక్షలు ఖర్చు వచ్చింది. మెట్లు కూడా దాంట్లో వస్తాయి. తర్వాత మనకి డోర్స్ 50,000 అండి. 50,000 డోర్స్ వస్తుంది మనకి. ఏ డోర్ అని పెట్టుకోండి. ప్రెస్ డోర్లు అండి, మళ్ళీ మీరు కాస్ట్లీ డోర్ కాదు, ప్రెస్ డోర్లు వరకు మంచి క్వాలిటీ వస్తాయి. టైల్స్ 2 lakhs, గ్రానైట్ కానీ టైల్స్ కానీ వస్తాయి. తర్వాత ప్లంబింగ్ 2.5 లక్షలు అండి.
ఈ 2.5 ఎందుకు వచ్చిందంటే దీంట్లో బాత్రూములు 2 ఉండి, తర్వాత కిచెన్ ఉంది, ట్యాంక్ పైన ఇంకేమన్నా ఎక్స్ట్రా పైన బాల్కనీ వేసుకున్నా, స్లాబ్లు వేసుకున్నా మంచి క్వాలిటీ వాడితే, మంచి ట్యాప్స్ వాడితే 2.5 నార్మల్గా వెళ్ళిపోతే మీకు ఇంకా 50,000 తగ్గిద్ది. దీంట్లో లేబరు, పైపులు, శానిటరీ మొత్తం సంబంధించి మొత్తం వచ్చేసేదండి. తర్వాత పెయింట్ 1,50,000. మీరు బెర్జర్ వేసుకున్న ఏ కంపెనీ వేసినా 1,50,000. దీంట్లో పెయింట్, కొనుగోలు, లేబర్ అంతా కలిపి వచ్చింది. లేబర్ కూడా కలిపి వచ్చిందండి. పెయింట్, తర్వాత ప్లంబింగ్, పెయింట్, తర్వాత బ్రిక్ వర్క్ మొత్తం 4 lakhs వచ్చిందండి. మొత్తం కట్టడానికి పైన కంప్లీట్ కానీ సైట్ కానీ కట్టడానికి 4 lakhs వచ్చింది. ఇది సిమెంట్, ఇసుక, లేబర్ అంతా ఇంక్లూడ్ అవుతుంది. ప్లాస్టింగ్ చేయడానికి 4 లక్షలు అయిందండి. ఇది మొత్తం లోపల బయట అంతా సెల్ఫ్లు కానీ అన్ని ఇట్లా ఇంక్లూడ్ అవుతుంది. కబోర్డ్స్ సహా వచ్చింది. మొత్తం కలిపండి. తర్వాత గుమ్మాలు 1,00,000 రూపాయలు, మన టేక్ గుమ్మాలు కానీ లేదంటే మన గ్రానైట్ గుమ్మాలు కానీ మీ ఇష్టం, మీద ఏదైనా చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ 1,50,000 అయిందండి. ఇది కొంచెం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఇది మన ఇష్టం అండి. క్వాలిటీని బట్టి వచ్చింది. తర్వాత పిఓపి 1 lakh అయింది. 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్ మొత్తం వచ్చింది. తర్వాత యూపీసీ కిటికీలు 70,000 దాకా వచ్చిందండి. అది ఎన్ని కిటికీలు వస్తాయని మనం ఉన్న కిటికీలను బట్టి మెజర్మెంట్ వచ్చింది. దాంట్లో 500 ఉంది, 400 ఉంది, అన్నీ ఉన్నాయండి. తర్వాత రైలింగ్, మెట్టి మీద రైలింగ్ వేసుకోవచ్చు. గ్రానైట్ కూడా ఉంది ఇది. దానికి 50,000 ఖర్చు వచ్చింది రైలింగ్కి. తర్వాత గ్లాస్ ఫిట్టింగ్, పైన బాల్కనీ ఇచ్చుకుంటే గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది, 50,000 దాకా వచ్చింది. తర్వాత మెట్ల పైన హెడ్ రూమ్ మనకు 5 lakhs దాకా వచ్చిందండి. దీంట్లో ఇక్కడే ఉందండి. దీని మీద మనం హెడ్ రూమ్ కట్టాలి. దీనిపైన మొత్తం స్లాబ్ వేసుకొని మీరు మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనకి 25 lakhs దాకా వచ్చింది. అంటే 25 అంటే 60 లక్షల దాకా ఇది కుడియడంగా 2 స్లాబ్లు కలిపి. లేదంటే మేము పైన వేసుకోలేము, ఓన్లీ కింద వరకు వేసుకుంటాం, తర్వాత వేసుకోవాలంటే దీని చుట్టూరు హెడ్ రూమ్ వేసుకొని కాలమ్స్ 12 కాలమ్స్ వస్తాయి. ఒక కాలమ్స్ బేస్ చేసుకొని 4 పక్క స్లాబ్ వేసుకొని వదిలేసుకుంటే మీకు వాటర్ అనేది మీ బిల్డింగ్లో రావు. లేదంటే వాటర్ అనేది ఖచ్చితంగా వచ్చింది. దానికి మనకు 5 lakhs స్లాబ్ వేసుకుంటే మిగతా ఏరియా అంతా వదిలేసి ఆ ఓన్లీ హెడ్ రూమ్ 6 పిల్లర్స్ మధ్యలో స్లాబ్ వేసుకోవాలి. అప్పుడు మనకు ఆ నీళ్ళు అనేది రావు. దాని చుట్టూ గోడ కట్టేసి ఒక గేట్ పెట్టేసుకోవాలి. మరి ఫ్యూచర్లో మీరేమన్నా మళ్ళీ పైన కట్టినప్పుడు మొత్తం స్లాబ్ వేసుకొని, మొత్తం నన్ను అడిగితే మొత్తం స్లాబ్ వేసుకొని వదిలేసి దీని వరకు క్లోజ్ చేసుకుని గేట్ పెట్టేసుకుంటే ఫర్దర్గా మళ్ళీ మీరు పైన డూప్లెక్స్ హౌస్ కట్టుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది గ్రౌండ్ ఫ్లోర్, పైన ఇంకో స్లాబ్ వేయాలి. డూప్లెక్స్ హౌస్ అంటే ఇంకో పైన స్లాబ్ వేయాలి, లేదంటే హెడ్ రూమ్ క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కట్టుకోవచ్చు. ఈ ప్లాన్ మీకు ఎవరికైతే ఉపయోగపడితే వాళ్ళకి ఎస్టిమేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఈ ఎస్టిమేషన్లో మొత్తం కలిపి 33,10,000 అయింది. దీంట్లో అప్ అండ్ డౌన్ 35 లక్షలు పెట్టాము. మేము మా లెక్క ప్రకారం 33 లక్షలకు అయిపోవాలనుకుంటున్నాం. బహుశా అక్కడ మీరు ఏరియాలో ఎక్కడైతే కట్టుకోవాలనుకుంటారో అక్కడ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, అది మేము కరెక్ట్గా చెప్పలేము. కాబట్టి మేము వేసిన క్వాలిటీని బట్టి, మేము వేసిన మెటీరియల్ కాస్ట్ని బట్టి 33,10,000 పూర్తి చేయగలుగుతాం. అది మీకేమన్నా అక్కడ లేబర్ కాస్ట్ ఎక్కువైనా తక్కువైనా, అందుకని మేము 35 lakhs మీకు ఎస్టిమేషన్ చెప్పడం అయింది. ఈస్ట్ ఫేస్ హౌస్ మంచిది. ఈ విధంగా మీకు ఎవరికైనా ప్లాన్ ఉపయోగపడితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. మేము ప్లాన్స్ అన్నీ అప్లోడ్ చేసామండి, ఎస్టిమేషన్ వేసి. ప్లాన్స్ కూడా చాలామంది రెస్పాన్సిబిలిటీ అయ్యారు. కొంతమంది కామెంట్స్లో ఈ సైజు మాకు ఎంత అయింది, ఆ సైజు మాకు ఎంత అయింది అని కామెంట్స్ పెట్టారండి. దాని ప్రకారం కూడా మీ రోజు ప్లాన్లను అప్లోడ్ చేసినాం. ఇంకా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో తెలియపరచండి. దాని ప్రకారం మేము ఎస్టిమేషన్ వేసి ప్లాన్తో పాటు ఎస్టిమేషన్ వేసి వీడియోలు అప్లోడ్ చేస్తాం. లేదండి స్వయంగా మేము గీసిస్తారా అంటే గీసిస్తామండి. కొంచెం అమౌంట్ తీసుకుంటాం, అందరికంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఎస్టిమేషన్, ప్లాన్ 2 కావాలంటే ఒక అమౌంట్ అయితే అండి. ఒకటి ప్లాన్ వరకు అయితే ఒక అమౌంట్ అయింది. అందరికంటే తక్కువలో మనం ప్లాన్కి ఇస్తాం. వాట్సాప్కి మెసేజ్ చేయండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా రాగలుగుతాం, చేయగలుగుతాం. మా వీడియోలు నలుగురు షేర్ చేయండి.